హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ ముందు సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ నగరంలో చాలని సిటీ బస్సులతో నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ నిరసన చేపట్టారు. తక్షణమే కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికుల కష్టాలు తీర్చాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సుల సంఖ్య పెంచాలంటూ ఆర్టీసీ బస్ భవన్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర ఉన్నాము. హైదరాబాద్ నగరంలో ఏదైతే జనాభాకు అనుగుణంగా సిటీ బస్సుల సంఖ్య లేకపోవడంతో నిత్యం కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం ఏదైతే బస్ భవన్ ముందు బయట ఇచ్చి ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కేవలం 2800 బస్సుల సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్వీసుల సంఖ్యను 7000 వరకు పెంచవలసినటువంటి అవసరం ఉంది. బట్ ఈ పరిమితమైనటువంటి బస్సులు మాత్రమే ఉండడంతో నిత్యం ఇటు స్టూడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా సిపిఎం నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సిటీలో జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్ నగర ప్రజలకు అవసరాలకు అనుగుణంగా సిటీ బస్సుల సంఖ్య పెంచాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి సిపిఎం సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీ డిమాండ్ ఏం కోరుకుంటున్నారు? సిటీలో బస్సు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. చాలా మంచి స్కీమ్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, కానీ దానికి అనుగుణంగా బస్సులు పెరగలేదు. బస్సులు మహాలక్ష్మి స్కీమ్ రాకముందు సిటీలో 12-13 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు 24-25 లక్షలకు పెరిగింది. అంటే ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది, కానీ సిటీలో ఉన్న బస్సుల సంఖ్య మాత్రం 2800. ఆ సంఖ్య కూడా గతంలో 3800 ఉంటే 2-3 ఏళ్ల క్రితం 1000 తగ్గింది. ఇప్పుడు అదే సంఖ్యతోటి రెట్టింపు పెరిగిన ప్రయాణికులతోటి ఎలా నడుస్తుంది? ప్రత్యేకంగా ఆఫీస్ టైము, కాలేజీలకు వెళ్ళే టైంలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఉదయం సాయంత్రం విపరీతమైన రద్దీ. ఆ రద్దీ కారణంగా నిలబడి ప్రయాణాన్ని కూడా ఈరోజు సాధ్యం కావట్లేదు. వేలాడుతూ వెళ్తున్నారు స్టూడెంట్స్ అంతా కూడా. అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత రద్దీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త బస్సులు కొనకుండా సిటీలో ఈరోజు ప్రయాణం అనేది సాధ్యం అవ్వట్లేదు. హైదరాబాదు జనాభాకు అనుగుణంగా, జనాభా ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు లేవు. బస్సులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రజా రవాణా పెరగాలంటే బస్సుల సంఖ్య పెరగాలి, అట్లాగే రద్దీ తగ్గాలంటే ఆర్టీసీ ప్రజలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే పద్ధతిలో ఆయన బట్టి విక్రమార్క గారు మంత్రి సమావేశం చెప్పారు. కానీ మేము దానికి అనుగుణంగా కొత్త బస్సులు కొన్నారు. మీరు వెనక చూడండి, కొత్త బస్సులు దానికి బాడీ పెట్టకుండా ఖాళీ ఇంజన్స్తో బస్సులు చాలా ఉన్నాయి. 500 వరకు బస్సులు డిపోల దగ్గర ఉండిపోయినాయి. దాన్ని పునరుద్ధరించండి, దాన్ని కొత్తగా ఏర్పాటు చేయండి. ఏదైతే ప్రయాణికుల తాకిడి కూడా పెరిగినటువంటి నేపథ్యంలో బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నేతలతో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.